అన్న ఇప్పుడు చూసానా నారి నారి నడుము మురారి సినిమా. అబ్బా ఏం సినిమా అన్న, నిజంగా సంక్రాంతికి చెప్తున్నా కదా, బోక్ రిలీజ్ అయింది అన్న జనవరి 14, 2025 మన 2026 రిలీజ్ అయిందన్న సినిమా. ఏ సినిమానా అప్పుడు ఎప్పుడో మనం శతమానం భవతి చూసామన్నా, శర్వానంద్ గారి సినిమా. కామెడీ అన్న, ఫుల్ కామెడీ, డ్రామా మన ఊర్లో చూడు డ్రామా ఎలా ఉంటుంది, ఆ డ్రామా చూపించాడు సినిమాలో మాత్రం ఎక్స్పీరియన్స్ అన్న. అప్ప నవ్వుకోవడం, ఫుల్ నవ్వుకునే ఉన్నాను అన్న. ఇంటర్వ్యూలతో ఒక నవ్వు, ఇంటర్వ్యూల తర్వాత డబల్ నవ్వు అన్న. కామెడీ నవ్వుతూనే ఉన్నాను అన్న. అలాగేనా ఇంకా క్యారెక్టర్ చూసుకుంటే మాత్రం అబ్బా, నరేష్ గారి క్యారెక్టర్ మాత్రం బయట ఎలాగున్నారో లోపల ఎలాగున్నారో అన్న, నిజంగా జీవించినారన్న. సునీల్ గారి క్యారెక్టర్ అదిరిపోయిందన్న. ఇంకా సత్య గారి క్యారెక్టర్ కానీ, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా చెప్తాను కదా హీరోయిన్ అబ్బా ఏ బ్యూటిఫుల్ అన్న. దేశముద్ర హీరోయిన్ వచ్చినట్టు ఉందో అనిపించింది అన్న. రెండో హీరోయిన్ అయితే అబ్బా కత్తిలో ఉందన్న, నిజంగా చాలా బాగుందన్న. నిజంగా యాక్టింగ్ చించేసిందన్న. చెప్తాను కదా, ఈ సంవత్సరంలో బ్యాక్ బస్ట్ ఏదన్నా, సంక్రాంతికి ఏదైనా బ్యాక్ బస్ట్ మూవీ ఏదైనా ఉందంటే నారి నారి నడుము మురారి అన్న. అందరూ దయచేసి థియేటర్ రండి అన్న. ఇంకో 3 రోజులు ఉంది కదా, అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడండి. మీరు 10 మంది చెప్పండి, ఆ 10 మందిని ఇంకో 10 మంది చెప్పండి. మంచి గుడ్ మూవీ. నారి నారి నడుమ మురారి, శర్వానంద్ చార్మింగ్ స్టార్. ఆ పదానికి ఈ పండగ సీజన్కి కరెక్ట్గా థియేటర్లో పండగ చేస్తూ పాటు యూత్కు ఉండే కంటెంట్, ఫ్యామిలీ వాళ్ళకు ఉండే కంటెంట్, డైరెక్టర్ అయితే కనుక సూపర్ ఆసమ్ పాయింట్తో, సంయుక్త మీనన్ గారి యాక్షన్ అయితే కనుక చెప్పక్కర్లేదు, శర్వానంద్ అయితే కనుక అల్టిమేట్ పర్ఫార్మెన్స్ చెప్పచ్చు, కిస్టులు అయితే కనుక చాలా అద్భుతంగా ఉన్నాయి. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ కానీ, సత్య గారి టైమింగ్ గారు కానీ, నరేష్ గారు అయితే కనుక చెప్పక్కర్లేదు. ఈ జనరేషన్లో ఒక సన్కి ఒక ఫాదర్కి కెమిస్ట్రీతో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ రాకుండా మనకు సంక్రాంతి సీజన్ని గుర్తుపెట్టుకుంటే కనుక ఆడియన్స్ ఈ సినిమాని కంపల్సరీ 100% చూడాలి. శతమానం భవతి సినిమా అనేది మనకి ఎంత ప్రాముఖ్యత సాంప్రదాయం ఇచ్చిందో, ఈ సినిమాలో కూడా ఈ జనరేషన్ సంబంధించిన కిస్ట్ అయితే కనుక చాలా బాగుంది. మ్యూజిక్ అయితే కనుక సూపర్ ఉందన్న. ఫోటోగ్రాఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. శర్వానంద్ నటన అయితే కనుక అన్ని సినిమాల్లో ఒక రకంగా ఉంది. ఈ సినిమాలో కామెడీ రొమాంటిక్ జోనర్లో ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. చూడండి సినిమా అందరూ. హాయ్ అన్న, ఇప్పుడే నారి నారి నడుమురని సినిమా చూసాను. సినిమా విషయంకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బస్టర్ అని చెప్తా. మన శర్వానంద్ గారు ఈ సినిమా మధ్య ఎందుకు అనుకున్నాం కానీ ఒక రైట్ టైంలో వచ్చాయని చెప్తా. శతమాని బహుత్ తర్వాత అలాంటి హిట్ అని చెప్తే చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కామెడీ టైమింగ్ అంటే అక్కడ కామెడీ టైమింగ్. నరేష్ గారు కానీ ఎవరు కానీ చింపేశారని చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే దీంట్లో హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది చెప్తా. 2 హీరోయిన్స్ అదరగొట్టేశారు. సినిమా మంచి సంక్రాంతికి రావాల్సిన బొమ్మ, ఇలాంటి బొమ్మ రావాలని నేను చెప్తున్నా. చాలా అంటే చాలా డీసెంట్గా కామెడీ రొమాంటిక్గా చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. అండ్ మన బాస్ సినిమా తర్వాత ఈ సినిమాని ఇంకోసారి చూడొచ్చని చెప్తుంది. అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. అయితే చాలా బాగుందన్న. మన శంకర్ వరప్రసాద్ తర్వాత ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. నారి నారి నడుమ మురారి ఫ్యామిలీతో చూడండి ఒక్కసారి. అద్భుతంగా అనిపించింది. ఈ టైంలో, ఈ సంక్రాంతి టైంలో ద బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఏదైనా ఉందంటే కేవలం నారి నారి నడుమ మురారి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ గారికి ఆయన మైండ్ సెట్ వేరుపోయా. ఎన్నుకున్న స్టోరీ ఎట్లుంటుంది అంటే ప్రజలకు ఏ రకంగా అట్రాక్ట్ చేయాలి, ప్రజల పల్స్ తనకి. సో ఈ అద్భుతంగా ఈ స్టోరీ కూడా ఆ పట్టుకున్న విధానం చాలా బాగుంటుంది. ఈ సినిమాలో మన సంయుక్త గారు కానీ ఇంకొక హీరోయిన్ ఎంత గ్లామరస్గా, ఎంత సినిమాని అద్భుతంగా తీసుకెళ్లారంటే చూసిన వాళ్ళ అపియరెన్స్ మాత్రం చాలా క్రేజీ అంశం అనమాట. సో ఈ సినిమాలో ముగ్గురైనా మన వెన్నెల కిషోర్ గారు కానీ, సత్య గారు కానీ, మన సునీల్ గారు కానీ ఎంత బాగా సినిమాని ముందుకు తీసుకెళ్లారంటే కామెడీ టైమింగ్లో ఒక జాతిరత్నాలు, ఒక ప్రేమలు, ఒక కిత్కిత్తలు అనే రేంజ్లో వెళ్ళిపోతాం అనమాట. అందుకోసం ఈ సంక్రాంతిలో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. సో సినిమా ప్లాట్ బాగుంటుందంట. అంటే మన మనం విడిపోయిన తర్వాత మనం మళ్ళీ లైఫ్కి వచ్చిన తర్వాత ఏ రకంగా ఫేస్ చేసిన పాయింట్ అద్భుతంగా అనిపిస్తామంట. క్లైమాక్స్ మాత్రం ఒక హీరో వస్తాడు, శ్రీ విష్ణు గారు, అద్భుతంగా తీసుకున్నారన్న. అంటే ఈ కెమెరాలు ఈ రకంగా ఉంటారని ఎవరు ఊహించారు, అంత బాగా అనిపించింది. నిజంగా క్లాస్లో వాడతాం డస్టర్. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంటి ముందు నాడతాం చెట్టు. ఈ సినిమా సూపర్ హిట్. మీరు చూసిన ప్రసాద్ ఐమాక్స్ ఈ సినిమాలో మంచి క్లైమాక్స్. నారి నారి నడుమ మురారి చెప్తానే, మీరు పెట్టే పైసలకు వర్త్ అనే ఫీలింగ్ ఉంటుంది. డాన్స్ వేయడమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయడమా ఫైట్ ఇరుకు, కామెడీ వేయడమా కామెడీ ఇరుకు అన్నట్టుగా ప్రతి ఒక్క ఇరుకు చాలా బాగుంటుంది. అంటే చెప్తున్నా సినిమా నవ్వి చచ్చిపోతే నా రెస్పాన్సిబిలిటీ కాదు. సినిమా బాగాలేదంటే మాత్రం నేను డబ్బులు రిటర్న్ చేస్తే అంత బాగుంది. సినిమా మాత్రం చించి పడేశాడు శర్వానంద్. హ్యాట్స్ ఆఫ్. సిట్టింగ్ థమ్స్ అప్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. అంత బాగా అనిపించింది. రామ్ అబ్బరాజ్ గారు వాటే డైరెక్షన్, వాటే నిజంగా చాలా క్రేజ్ అనిపించింది. మంచి సినిమా, అందరూ బాగా నచ్చింది. వచ్చి చూడండి. ఒక చివరిగా యాజ్ ఎ ఫ్యాన్ గా వాషింగ్ పౌడర్ నేను మా సినిమా చూడిపోతుంది కర్మ, చూడండి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సంక్రాంతికి అయితే శర్వా గారు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయితే కొట్టారు. మంచి కంబ్యాక్ ఇచ్చాడు. నేను ఎలా అనుకుంటున్నానంటే ఇంత పెద్ద స్టార్ వార్ నడుస్తూ ఉంటే కంటెంట్ ఉన్న మూవీ వస్తే తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని మరొక్కసారి నిరూపించాడు. అంత బాగుందన్న మూవీ అయితే.
నరేష్ గారు మీరు సెకండ్ హీరోగా ఈ మూవీలో రాణించడం నాకు చాలా బాగుందన్నమాట. తండ్రి కొడుకుల బాండింగ్ ఎలా ఉంటుంది, ఈ మధ్యలో జరిగే అమ్మాయిల ఆ లవ్ ఎలా ఉంటుంది, ఈ మూవీలో ఒక విధంగా చూపెట్టారనమాట. చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్క ఆడియన్ థియేటర్కి వచ్చి చూస్తే మనం ఏం మిస్ అవుతున్నాం ఈ జనరేషన్లో అది మనకు తెలుస్తుంది. మ్యారేజ్ అనేది అంటే ఏజ్ ఉంది, ఏజ్కి లవ్కి సంబంధం లేదని నరేష్ గారు బాగా చూపెట్టారు. నరేష్ గారు ఉన్నంతసేపు భలే కామెడీ, నిజంగా మేము ఎంజాయ్ చేసాం బాగా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఫ్యామిలీ చూడాలి, జనాలు చూడాలి. అందరూ మీ ఫ్యామిలీలతో, మీ బంధువులతో, మీ స్నేహితులతో, మీ అందరితో వచ్చి ఈ సినిమా చూడండి. అన్న ఇప్పుడే నారి నారి నడుమురారు సినిమా చూశానన్న, నాకు మాత్రం సూపర్ అనిపించింది అన్న. సామాజ వర్గమన స్క్వేర్ టైప్ ఉంది సినిమా, మామూలు కామెడీ లేదని అసలు. నిజంగా మన బాసు మనశంకర్ వరప్రసాద్ సినిమా తర్వాత నాకు 5 సినిమాలలో ఈ సినిమా నచ్చింది అన్న. నాకు మామూలు కామెడీ కాదన్న, అసలు పొట్ట చెక్కలాయేలా నవ్వుకుంటాము. ఫ్యామిలీ అందరు రావాలన్నా, ఎందుకంటే ఈ సినిమా లాస్ట్ రిలీజ్ అయింది కాబట్టి చాలా మంది ఇంకా రావట్లేదు ఈ సినిమాకి. రేపటి నుంచి ఈ సినిమా అందరు తప్పకుండా చూడండి అన్న. నరేష్ గారి కామెడీ మాత్రం ఆసం అన్న, మామూలు లేదు అసలు. నిజంగా ఒక రేంజ్లో ఉందన్న ఈ సినిమా. చూస్తే మనకి ఏంటంటే లవ్ అనేది ఏ సంవత్సరం అయినా, ఏ ఏజ్లో అయినా రావచ్చు, పెళ్ళి అనేది ఏ ఏజ్లో అయినా చేసుకోవచ్చు. మామూలు లేదన్న అసలు. డైవర్స్ పెళ్లి అసలు కాన్సెప్ట్ ఒక రేంజ్లో ఉందన్న అసలు. మామూలు లేదన్న సినిమా అసలు. పొట్ట చెక్కలేయాలని నవ్వుకున్నామన్న. అందరు చూడండి అన్న. మన చార్మింగ్ స్టార్ అన్న శర్వానంద్ కంబ్యాక్ అనొచ్చన్న ఈ సినిమాతో. అసలు డైరెక్టర్ కేక్ అన్న, అసలు మామూలు లేదన్న సినిమా అసలు. అసలు నిజంగా అసలు సామాజ వర్గం ఆ సినిమాకు మించిందన్న సినిమా అసలు. నిజంగా శ్రీ విష్ణు గారు కూడా లాస్ట్ అసలు ఆయన కూడా ఫైనల్ టచ్ ఇచ్చారన్న. అసలు మామూలు లేదన్న కామెడీ. ఇద్దరు హీరోయిన్లు అన్న అసలు సూపర్ అంటే సూపర్ అన్న, ఆసం ఉందన్న సినిమా. అందరు తప్పకుండా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి అన్న. సినిమా చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ మూవీ చాలా బాగుంది. సూపర్ సూపర్ అండి, బాగుంది. చాలా మంచిగా అనిపించింది అండి. హాయ్ బ్రో. బాగుండే, చాలా స్మూత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పెద్ద పెద్ద ట్విస్ట్లు, పెద్ద ఇది లేకుండా చాలా స్మూత్ గా ఫ్యామిలీతో చూసే సినిమా. మంచిగా ఎంగేజింగ్ ఉండే సినిమా అంతా. 100% ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అంతా. నారి నారి నడుమ మురారి చూడడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంది బ్రో. రీసెంట్గా చూసుకుంటే శర్వానంద్ గారికి గత కొన్ని సినిమాల కన్నా ఈ సినిమా చాలా బాగా అనిపించింది. అప్పట్లో మనం శతమానం భవతి అది ఎట్లయితే ఫ్యామిలీ సినిమా అయితే ఉన్నదో, సో దీంట్లో ఒక అబద్ధం చెప్పడం అనేది కాకుండా ఒక నిజం చెప్పడం, అదొక మంచి సస్పెన్స్లో చూపించాడు. లాస్ట్లో మన హీరో చాలా మంచిగా చూపించాడు. దీంట్లో ఏంటంటే వాళ్ళ నాన్న కానీ లేకుంటే మన హీరో కానీ వీళ్ళ కామెడీ కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఒరిజినల్ కామెడీ చాలా నవ్వేలా అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే శ్రీసత్య లవకుశ, నిజంగా బ్రో చాలా అంటే చాలా బాగుంది మన లవకుశ క్యారెక్టర్ కూడా. సో సిరి హనుమంత్ ఆమె కూడా చాలా మంచిగా తన రోల్ని చాలా మంచిగా రోల్ చేసింది. ఇద్దరు హీరోయిన్లు సంయుక్త మీనన్ గారు తర్వాత మన శ్రీ విష్ణు అన్న ఎంట్రీ అయితే హైలైట్ ఉంటుంది బ్రో. సస్పెన్సే చెప్పద్దు కానీ చూసైనా మీరు రావాలి. శ్రీ విష్ణు అన్న కోసమైనా మీరు రావాల్సింది ఖచ్చితంగా. సో శ్రీ విష్ణు అన్న అసలు ఆయన వచ్చినప్పుడు అయినా కానీ ఆయన రావడం ఒక మెసేజ్ ఇవ్వడం హైలైట్ అనిపించింది. ఖచ్చితంగా ఆ మెసేజ్ని మీరు ఎవరు మిస్ అవ్వద్దు. ఎవరు మిస్ అవ్వకుండా వచ్చి చూడాల్సిన సినిమా ఖచ్చితంగా.